బల్బన్ మరణం తర్వాత ఢిల్లీ సుల్తానతులో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. బలహీనమైన సుల్తాన్లో అధికారంలోకి రావడంతో పాలన క్రమంగా క్షీణించింది. అమీర్లు, సర్దార్లు అధికారాన్ని మార్చే ప్రయత్నాలు చేయడంతో రాజ్యం అస్థిరమైంది. చివరికి ఈ పరిస్థితి బానిస వంశ పతనానికి దారితీసింది. జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానతులో ఖిల్జీ వంశాన్ని స్థాపించిన తొలి సుల్తాన్. ఆయన అసలు పేరు ఫిరోజ్ ఖిల్జీ. ఖిల్జీలు అఫ్ఘాన్ మూలాలు కలిగినవారు. జలాలుద్దీన్ ఖిల్జీ అనుభవజ్ఞుడైన సైనికాధికారి కాగా దాసవంశ పాలనలో ముఖ్యమైన పదవులు నిర్వహించాడు. బల్బన్ మరణం తర్వాత ఢిల్లీ సుల్తానతు రాజకీయ అస్థిరతలోకి వెళ్ళింది. చివరి దాసవంశ సుల్తాన్ కైఖుస్రో పాలన అమీర్లకు నచ్చకపోవడంతో 1290వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ అధికారాన్ని స్వాధీనం చేసుకుని ఖిల్జీ వంశ పాలనకు శ్రీకారం చుట్టాడు. సింహాసనం అధిష్ఠించిన తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీ శాంతి మరియు దయా ఆధారిత పాలన చేపట్టాడు. శత్రువులను యుద్ధంలో ఓడించిన తర్వాత కూడా వారిని హతమార్చకుండా క్షమించేవాడు. తిరుగుబాటు చేసిన అమీర్లను కూడా శిక్షించకుండా మళ్లీ పదవులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలపై అధిక పన్నులు విధించకుండా న్యాయంగా పాలించేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ అధిక దయాగుణమే ఆయన పాలనలో బలహీనతగా మారింది. అమీర్లు ఆయనను బలహీన సుల్తాన్గా భావించసాగారు. రాజ్యాన్ని కఠినంగా నియంత్రించలేకపోతున్నాడనే అభిప్రాయం ఏర్పడింది. జలాలుద్దీన్ ఖిల్జీ తన మేనల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీపై అపారమైన విశ్వాసం ఉంచాడు. అల్లావుద్దీన్ దేవగిరిపై దాడి చేసి అపారమైన ధనాన్ని సంపాదించాడు. ఆ సంపదతో సైన్యాన్ని బలపరుచుకుని సింహాసనంపై కన్నేశాడు. 1296వ సంవత్సరంలో కరా ప్రాంతంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మోసపూరితంగా జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేశాడు. దీంతో జలాలుద్దీన్ ఖిల్జీ పాలన ముగిసింది మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్గా అవతరించాడు. జలాలుద్దీన్ ఖిల్జీ పాలనకాలం తక్కువైనా శత్రువులను ఓడించి క్షమించిన సుల్తాన్గా, ఖిల్జీ వంశానికి పునాది వేసిన పాలకుడిగా భారత చరిత్రలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.